Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. We will continue our topic reflexive pronouns from where we left. అందులో లాస్ట్ క్లాస్లో మీకు నేను డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పాను. ఇక్కడతో మనం ఈ లాస్ట్ క్లాస్ని ఎండ్ చేసాము. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. ఇందులో యువర్ సెల్ఫ్ అంటే దీని సబ్జెక్ట్ అది. ఇందులో సబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ హ్యాపెండ్. డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ హ్యాపెండ్ అంటే జరిగిన దాని పట్ల మీరు లేకపోతే నిన్ను నీవు బ్లేమ్ చేసుకోకు. ఇందులో కూడా సబ్జెక్ట్ లేదు ఈ రెండు సెంటెన్సెస్లో. కారణం ఏమై ఉంటుంది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉండదు. ఎందుకు? ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద లిసనర్ ఆర్ ద రీడర్. వినేవాడి పట్ల కానీ చదివేవాడి పట్ల కానీ ఉంటాయి ఇంపరేటివ్ సెంటెన్సెస్. వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళని చేసినప్పుడు ఏంటి, మనము యు అని మాట్లాడతాం కాబట్టి ఆ యు అనేటటువంటి సబ్జెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉండదు. బట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ యు ఈజ్ ఇంప్లాయిడ్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్సెస్లో డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అనే దాంట్లో సబ్జెక్ట్ ఇంప్లాయిడ్. అదేవిధంగా ఇక్కడ కూడా డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ హ్యాపెండ్. సో జరిగిన దాని పట్ల నిన్ను నీవు బ్లేమ్ చేసుకోకు. ఓకే, అర్థమైంది కదా. మరి ఇక్కడ ఇదేంటి, వై నాట్ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్. ఇది చూడ్డానికి క్వశ్చన్ లాగా ఉంది, కానీ ఇటువంటి క్వశ్చన్స్ని ఏమంటామంటే మనము సజెస్టివ్ క్వశ్చన్స్ అంటాం. ఇది యాక్చువల్గా ఇంటరాగేటివ్ ఫామ్లో ఉంది, ఇంటరాగేటివ్ సెంటెన్స్ రూపంలో ఉంది. వై నాట్ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్ అంటున్నాం. ఇది యాక్చువల్ క్వశ్చన్ కాదు. ఇది క్వశ్చన్ ఎప్పుడు ఎట్లా అడుగుతాము? ఎ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ఆస్క్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. అది క్వశ్చన్కు ఉండే లక్షణం. కానీ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అడగటం కోసం ఈ క్వశ్చన్ అడగటం లేదు. ఇది రూపం ఎలా ఉందంటే ఇంటరాగేటివ్ ఫామ్లో ఉంది, కానీ దీన్ని ఏమంటామంటే సజెస్టివ్ క్వశ్చన్ అంటాం. అంటే ఒక సలహా లాంటిది అనమాట. దీన్ని నిజంగా కనుక మనం ఒక క్వశ్చన్ లాగా వాడితే, క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఎలా చేయాలంటే వై డోంట్ యూ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్ అని మాట్లాడాలి మనం. కానీ ఇక్కడ అలా చేయటం లేదు మనం. ఇక్కడ ఏమంటున్నాం, వై నాట్ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే అర్థము, ఓ పుస్తకం కొనుక్కొని చదువుకోవచ్చు కదా, నువ్వు నేర్చుకోవచ్చు కదా అనేటటువంటి దాంట్లో ఒక సలహా మాత్రం ఉంది. సలహా ఉంది కాబట్టి దీన్ని సజెస్టివ్ క్వశ్చన్ అంటారు. ఇందులో కూడా ఇటువంటి సజెస్టివ్ క్వశ్చన్స్లో కూడా సబ్జెక్ట్ అనేది ఎవరితో మాట్లాడుతున్నాం, ఇది వినేవాళ్ళ పట్ల అడుగుతున్నాం. ఇది వై నాట్ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్ అనేది ఓ పుస్తకం కొనుక్కొని నేర్చుకోవచ్చు కదా అని ఎవరితో అడుగుతాం? తెలియని వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, నీకు చెప్తున్నాను. కాబట్టి ఇందులో కూడా సబ్జెక్ట్ యు అనేది ఇంప్లాయిడ్. దీన్ని రియల్గా క్వశ్చన్లా తయారు చేయాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు వై డోంట్ యూ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ బై, అక్కడ యు అనే సబ్జెక్ట్ వచ్చింది రియల్ క్వశ్చన్ అయితే. ఇక్కడ క్వశ్చన్ కాదు ఇది, వై నాట్ బై ఎ బుక్ అండ్ టీచ్ యువర్ సెల్ఫ్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే ద ప్లాంట్ గ్రూ సో టాల్ దట్ ఇట్ కుడ్ సపోర్ట్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్. చంక్స్ చూశారు కదా. ద ప్లాంట్ గ్రూ సో టాల్ దట్ ఇట్ కుడ్ సపోర్ట్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్. అంటే ఆ ప్లాంట్ ఎంత పొడుగ్గా పెరిగిందంటే దట్ ఇట్ కుడ్ సపోర్ట్ ఇట్ సెల్ఫ్, తనంతట తానుగా సపోర్ట్ చేసుకోవటం. ఎలా? వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ హెల్ప్. సో బయట నుంచి ఎటువంటి సహాయం లేకుండా తనంతట తానుగా సపోర్ట్ చేసుకునేటటువంటి ఎత్తుకు పెరిగింది. అదేవిధంగా ద మెషిన్ వాజ్ సో అడ్వాన్స్డ్ దట్ ఇట్ కుడ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అర్థమైందా? ద మెషిన్ వాజ్ సో అడ్వాన్స్డ్ దట్ ఇట్ కుడ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. సో మానవ ఇంటర్వెన్షన్ అంటే ప్రమేయము, మనుషుల యొక్క ప్రమేయం లేకుండా తనంతట తానుగా ఆపరేట్ చేసుకొని మెయింటైన్ చేయగలిగినటువంటి అడ్వాన్స్డ్ మెషిన్ ఇది అని చెప్తున్నాం. ద మెషిన్ ఈజ్ సో అడ్వాన్స్డ్ దట్ ఇట్ కుడ్ ఆపరేట్ అండ్ మెయింటైన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఈ విధంగా చంక్స్ చేయడం నేర్చుకోండి. ఆఫ్టర్ మేకింగ్ ఎ మిస్టేక్ ఎట్ వర్క్, షీ పనిష్డ్ హర్ సెల్ఫ్ బై స్టేయింగ్ లేట్ టు ఫిక్స్ ది ఎర్రర్, డిటర్మిన్ టు లెర్న్ ఫ్రమ్ హర్ మిస్టేక్ అండ్ ఇంప్రూవ్ హర్ స్కిల్స్. సో ఇక్కడ కామా వచ్చినప్పుడు న్యాచురల్గానే పాజ్ వచ్చేస్తుంది. మీరు కొత్త కాబట్టి ఇక్కడ నేను ఒక స్లాష్ ఇచ్చాను. కామా వచ్చినప్పుడు నార్మల్గా మీకు ఆ పాజ్ వచ్చేసేయాలి.
ఆఫ్టర్ మేకింగ్ ఎ మిస్టేక్ ఎట్ వర్క్ షీ పనిష్డ్ హర్ సెల్ఫ్. ఏం పనిష్ చేసుకుంది? బై స్టేయింగ్ లేట్ టు ఫిక్స్ ద ఎర్రర్, డిటర్మిన్ టు లెర్న్ ఫ్రమ్ హర్ మిస్టేక్ అండ్ ఇంప్రూవ్ హర్ స్కిల్స్. అర్థమైంది కదా? సో ఆఫీస్లో ఆ పనిలో ఒక మిస్టేక్ చేయటం వల్ల తనను తాను శిక్షించుకుంది. ఏ విధంగా శిక్షించుకుంది? బై స్టేయింగ్ లేట్ టు ఫిక్స్ ద ఎర్రర్. సో ఆ తప్పుని కరెక్ట్ చేయడం కోసము తనను లేటుగా ఉండి తనను తాను పనిష్ చేసుకుంది. దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఏం నిర్ణయించుకుంది? డిటర్మిన్ టు లెర్న్ ఫ్రమ్ హర్ మిస్టేక్ అండ్ ఇంప్రూవ్ హర్ స్కిల్స్. సో ఆ విధంగా తప్పుల నుండి నేర్చుకొని తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఆమె నిశ్చయించుకుంది. We congratulated ourselves for getting the highest score on the test. We congratulated ourselves for getting the highest score on the test. ఈ ఆన్ ది టెస్ట్ కూడా అవసరం లేదు మనకి. మొత్తం ఫర్ గెట్టింగ్ ది హైయెస్ట్ స్కోర్ ఆన్ ది టెస్ట్ అని ఒక చంక్ చెప్పొచ్చు. కానీ మీకు ప్రాక్టీస్ అయ్యి ఇంకొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత మీరు ఈ ఫర్ గెట్టింగ్ ది హైయెస్ట్ స్కోర్ ఆన్ ది టెస్ట్ అని ఒక చంక్గా వాడవచ్చు. నేర్చుకునేటప్పుడు ఇలా చిన్న చంక్స్ నేర్చుకోండి. We congratulated ourselves for getting the highest score on the test. Despite feeling nervous, she reminded herself to stay calm and confident during the presentation in order to impress the potential clients. Sentences చూసారా కొంచెం పెద్దవి అవుతున్నాయి. Despite feeling nervous, కొంచెం ఆతృత నర్వస్నెస్ ఫీల్ అవుతున్నప్పటికీ she reminded herself to stay calm and confident. She reminded herself to stay calm and confident. తనకు తాను చెప్పుకుంది మనం కాన్ఫిడెంట్గా కామ్గా ఉండాలి, ఈ నర్వస్నెస్ బయటికి కనిపించకూడదు. ఏ సందర్భంలో? డ్యూరింగ్ ద ప్రజెంటేషన్. సో ఆ ప్రజెంటేషన్ జరిగేటప్పుడు తనకు తాను రిమైండ్ చేసుకుంటూ ఉంది. ఎంత డిస్పైట్ ఫీలింగ్ నర్వస్ అంటున్నాం అంటే ఇది ఒక కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్ అనమాట. మనసులో ఎంత ఆందోళనగా ఉన్నప్పటికీ తనకు తాను చెప్పుకుందేమని, ఈ ప్రజెంటేషన్ సమయంలో నేను కామ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అనుకుంటుంది. తనకు తను రిమైండ్ చేసుకుంది. దేనికోసము? ఇన్ ఆర్డర్ టు ఇంప్రెస్ ద పొటెన్షియల్ క్లయింట్స్. పొటెన్షియల్ క్లయింట్స్ అంటే ఆ క్లయింట్స్ మనకి అంటే మన ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు మనకి క్లయింట్స్ అయ్యే అవకాశం ఉంది. మన దగ్గర మన సర్వీసెస్, మన గూడ్స్ కొనుక్కునేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళని పొటెన్షియల్ క్లయింట్స్ అంటాం. సో ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు షీ రిమైండెడ్ హర్ సెల్ఫ్ టు స్టే కామ్ అండ్ కాన్ఫిడెంట్. దేనికి? ఇన్ ఆర్డర్ టు ఇంప్రెస్ ద పొటెన్షియల్ క్లయింట్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ హిస్ న్యూ జాబ్. ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ హిస్ న్యూ జాబ్, ఇక్కడ కామా ఉంది కాబట్టి అక్కడ మీరు లైట్ పాస్ ఇవ్వండి. ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ హిస్ న్యూ జాబ్ హీ డిసిప్లిన్డ్ హిమ్సెల్ఫ్ టు వేకప్ ఎర్లీ, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ లెర్న్ న్యూ స్కిల్స్. జాగ్రత్త వినండి. ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ హిస్ న్యూ జాబ్. సో అతను న్యూ జాబ్లో సక్సెస్ పొందటం కోసము హీ డిసిప్లిన్డ్ హిమ్సెల్ఫ్. పాస్ట్లో చెప్పేస్తున్నాము. హీ డిసిప్లిన్డ్ హిమ్సెల్ఫ్. ఏంటి? టు వేకప్ ఎర్లీ, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ లెర్న్ న్యూ స్కిల్స్. ఓకే, ఇక్కడతోటి మనకి రియల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయిపోయింది. అవి కాకుండా ఇంకొక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంది. దాన్నే మనము వన్ సెల్ఫ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, వన్ సెల్ఫ్. వన్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆఫ్ వన్, మీనింగ్ ఎ పర్సన్ ఇన్ జనరల్, నాట్ వన్ స్పెసిఫిక్. ఇంకోసారి వినండి. వన్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆఫ్ వన్, మీనింగ్ ఎ పర్సన్ ఇన్ జనరల్, నాట్ వన్ స్పెసిఫిక్. సో వన్ సెల్ఫ్ అనేది కూడా వన్ నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇదేంటంటే ఇట్ కెన్ బి ఎనీ పర్సన్ ఇన్ జనరల్. స్పెసిఫిక్గా నీవా అతనా చెప్పటం లేదు మనం. వన్ సెల్ఫ్ అనేది ఎనీ పర్సన్ ఇన్ జనరల్ అనేటటువంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ ఫార్మల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఫార్మల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫార్మల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మనము అందరికీ ఉండాలి, అందరికీ లక్షణం ఉండాలి, ఇట్లా చెప్పేటప్పుడు మనం వన్ సెల్ఫ్ అని చెప్తాం. సెంటెన్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చానంటే ఇక్కడ వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్ బిఫోర్ జడ్జింగ్ అదర్స్. ఇతరులని జడ్జ్ చేసే ముందు వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్. ఈ వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్ ఎవరండి? వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్ బిఫోర్ జడ్జింగ్ అదర్స్. ఈ వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్ ఎవరి వన్ను? ఎవరైనా కావచ్చు. ఇన్ జనరల్ ప్రతి వ్యక్తికి అప్లై అవుతుంది. వన్ సెల్ఫ్ అనేది ప్రతి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఈ వన్ సెల్ఫ్ మాట్లాడతాం. బిఫోర్ జడ్జింగ్ అదర్స్ వన్ మస్ట్ నో వన్ సెల్ఫ్ కదా. కాబట్టి ఎవరికి ఉద్దేశించినాము?
అందరినీ ఉద్దేశించి చెప్తున్నాము, వ్యక్తిగతంగా చెప్తున్నాము. అదనమాట ఇక్కడ. హియర్ వన్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎనీ పర్టిక్యులర్ పర్సన్, ఇట్ అప్లైస్ టు ఎనీ పర్సన్ ఇన్ జనరల్. గుర్తుపెట్టుకోండి, వన్ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ హెల్పింగ్ అదర్స్. వన్ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ హెల్పింగ్ అదర్స్. ఈ ఫస్ట్ అనేది దీనిలో కలవాలండి వచ్చి. వన్ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ హెల్పింగ్ అదర్స్. ఇతరులకి నీవు సహాయం చేసే ముందు మన గురించి మనం జాగ్రత్త తీసుకోవాలండి. అది ఆఫ్టర్ ది వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ తర్వాత అండి. వర్కౌట్ అంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడాన్ని వర్కౌట్ అంటారు. జిమ్ కాదు, గ్రౌండ్కి వెళ్ళి చేసిన వర్కౌట్. బేసిక్గా వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ చేయటం. ఆఫ్టర్ ద వర్కౌట్ వన్ కెన్ స్ట్రెచ్ వన్ సెల్ఫ్ టు అవాయిడ్ క్రాంపింగ్. ఆఫ్టర్ ద వర్కౌట్ వన్ కెన్ స్ట్రెచ్ వన్ సెల్ఫ్ టు అవాయిడ్ క్రాంపింగ్. సో ఎవరికి వాళ్ళు స్ట్రెచ్ చేసుకుంటే ఆ క్రాంపింగ్, కండరాలు పట్టుకుంటాయి కదా, వాటిని స్ట్రెచ్ చేయడం ద్వారా అవాయిడ్ చేయవచ్చు. వన్ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ వన్ సెల్ఫ్ త్రూ సెల్ఫ్ రిఫ్లెక్షన్. వన్ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ వన్ సెల్ఫ్ త్రూ సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే అంతర్ముఖంగా మనల్ని మనము పరిశీలన చేసుకోవటాన్ని సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. నేనేమిటి, నేనేం చేస్తున్నాను అంటే ఇంట్రాస్పెక్షన్ అనమాట. దాన్నే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. వన్ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ వన్ సెల్ఫ్. ఇలా చేస్తే నీ గురించి నీవు చాలా ఎక్కువ నేర్చుకుంటావు. ప్రపంచంలో నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి అని ప్రపంచంలో ఎవ్వరు నీకు చెప్పనవసరం లేదు. నీకు నువ్వు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేస్తే, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే ప్రపంచం కంటే నీ గురించి నువ్వు చక్కని జడ్జిమెంట్ ఇచ్చుకోవచ్చు. వన్ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ వన్ సెల్ఫ్ త్రూ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి ట్రూ టు వన్ సెల్ఫ్ అండ్ నాట్ ట్రై టు బి సమ్వన్ ఎల్స్. ఇది చాలా మంచి సెంటెన్స్ అండి. ఈ సెంటెన్స్, ఇందులో చెప్పిన సెంటెన్స్ అండి అందరికీ వర్తించే సెంటెన్స్లు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు బి ట్రూ టు వన్ సెల్ఫ్ అండ్ నాట్ ట్రై టు బి సమ్వన్ ఎల్స్. నాకు నేను నిజాయితీగా ఉండాలి చాలు. అండ్ నాట్ ట్రై టు బి సమ్వన్ ఎల్స్. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకోనక్కర్లేదు. నాకు నేను నిజాయితీగా, నాకు నేను అకౌంటబుల్గా ఉంటే చాలు. నేను చేసే యాక్షన్స్కి నేనే రెస్పాన్సిబుల్ అని అనుకుంటే చాలు. నేను అలా ఉండాలి, ఇతనిలా ఉండాలి అనుకోనక్కర్లేదు. చూడండి ఎంత మంచి సెంటెన్సెస్ ఉన్నాయో. వన్ కెన్ ఛాలెంజ్ వన్ సెల్ఫ్ బై సెట్టింగ్ అంబిషియస్ గోల్స్. వన్ కెన్ ఛాలెంజ్ వన్ సెల్ఫ్ బై సెట్టింగ్ అంబిషియస్ గోల్స్. సో నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా? బై సెట్టింగ్ అంబిషియస్ గోల్స్. నేను 6 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలా, నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకో. అదే అక్కడ చెప్తుంది. అటువంటి అంబిషియస్ గోల్స్ ద్వారా నిన్ను నీవు ఛాలెంజ్ చేసుకుంటున్నావు. వన్ కెన్ ఛాలెంజ్ వన్ సెల్ఫ్ బై సెట్టింగ్ అంబిషియస్ గోల్స్. సమ్ టైమ్స్, ఇక్కడ కామా ఉందంటే ఇక్కడ మనకి చంక్ వచ్చేసినట్టు. సమ్ టైమ్స్, ఇది యాడ్వర్బ్ అనమాట. సమ్ టైమ్స్ వన్ నీడ్స్ టు రిమైండ్ వన్ సెల్ఫ్ టు స్టే పాజిటివ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. Sometimes one needs to remind oneself to stay positive in difficult situations. కొన్నిసార్లు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనకి మనము రిమైండ్ చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఆలోచించాలి. కష్ట సమయాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనకి పనులన్నీ సాకారం అవుతాయి. ఓకే, నెగటివ్ సిచ్యువేషన్స్, నెగటివ్ ఫీలింగ్స్లోకి వెళ్ళిపోకూడదు. మనం డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా మనము పాజిటివ్ మైండ్ సెట్ కల్టివేట్ చేసుకోవాలి. వన్ కెన్ ఇంప్రూవ్ వన్ సెల్ఫ్ బై సీకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. వన్ కెన్ ఇంప్రూవ్ వన్ సెల్ఫ్ బై సీకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. సో నేను ఎలా పాఠాలు చెప్తున్నాను అని ఫీడ్బ్యాక్ అడగటం ద్వారా, మీ గురించి మీతో కాదు, నేను పెద్దవాళ్ళని అడుగుతుంటాను. నా క్లాసులు అయిపోయిన తర్వాత నాకున్నారు, నా గురువు లాంటి వాళ్ళు, నాకు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి ఇది ఎలా ఉంది సార్ అని క్లాసులు అడుగుతుంటాను. సో అలా ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని చెప్తుంటారు, నువ్వు అలా తప్పు, ఇలా చెప్పుంటే బాగుండేదని. సో అలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వన్ కెన్ ఇంప్రూవ్ వన్ సెల్ఫ్ బై సీకింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. ఇట్ ఈస్ ఈజీ టు లూజ్ వన్ సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ బుక్. ఇట్ ఈజ్ ఈజీ టు లూజ్ వన్ సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ బుక్. సో ఒక మంచి పుస్తకం కనుక తీసుకుంటే మనల్ని మనం మర్చిపోవచ్చు. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు బి కైండ్ టు వన్ సెల్ఫ్ అండ్ ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్ రెగ్యులర్లీ. ఇవన్నీ చాలా గొప్ప సెంటెన్సెస్ అండి.
ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు బీ కైండ్ టు వన్ సెల్ఫ్. మనము చాలామంది వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటుంటారు. ఏ విధంగా నెగటివ్ థాట్స్ తోటి, నెగటివ్ ఫీలింగ్స్ తోటి వాళ్ళకి వాళ్ళు బ్యారియర్స్ అంటే లిమిటేషన్స్ సెట్ చేసుకొని మనం ఇది చేయలేము, అది చేయలేము అనేటటువంటి లిమిటేషన్స్, బ్యారియర్స్ ఏర్పరచుకొని చాలా వాళ్ళని వాళ్ళు పనిష్ చేసుకుంటుంటారు. ఓకే, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు బీ కైండ్ టు వన్ సెల్ఫ్ అండ్ ప్రాక్టీస్ సెల్ఫ్ కేర్ రెగ్యులర్లీ. మనల్ని మనం కేర్ తీసుకోవాలండి. వన్ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆఫ్టర్ అకంప్లిషింగ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. అంతే కదా, వన్ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఆఫ్టర్ అకంప్లిషింగ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. ఒక ఛాలెంజింగ్ టాస్క్ని అకంప్లిష్ చేశారనుకోండి, మీకు మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అంటే ఇప్పటి వరకు మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్గా నేర్చుకున్నాం. అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్గా వాడతాము, ఎలా వాడతామో నేర్చుకున్నాం. కానీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గా కూడా ఉపయోగించవచ్చు. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గా కూడా ఉపయోగించవచ్చు. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ అంటే నేర్చుకున్నాం. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్బ్ అంటే ఏమిటి? సబ్జెక్ట్ చేసినటువంటి యాక్షన్ని ఆ వర్బ్ ఆబ్జెక్ట్ మీదకి పాస్ ఆన్ చేస్తుంది. అలా పాస్ ఆన్ చేసేటటువంటి వర్బ్స్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఆ ట్రాన్సిటివ్ వర్బ్స్ తర్వాత అంటే ఏ యాక్షన్ అయితే అది పాస్ ఆన్ చేస్తుందో ఆ పాస్ ఆన్ చేసేటటువంటి యాక్షన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ప్రొనౌన్స్ని మనము సబ్జెక్టు ఆబ్జెక్టు ఒకటైనప్పుడు ఆ ప్రొనౌన్స్ని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నాం. అదేవిధంగా ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్గా కూడా వాడవచ్చు. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషను. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటే ఏమిటి, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అక్కడితోటి మనకి ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయిపోతుంది. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మీద ఇప్పటివరకు జరిగిన నోట్స్ ఇస్తాను, మీరు చెప్పే కదా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, క్లాస్ ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.